పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సువ్వారి సన్యాసరావు ఆకృత్యాలు నిన్న ఒక్కసారిగా బయటపడింది. ఓ విఆర్ఓ మిటేషన్ కోసం కార్యాలయానికి వచ్చి వాష్రూమ్కి వెళ్తున్న విషయాన్ని గమనించిన సన్యాసరావు ఆమె వెంట వెళ్ళి పక్కనున్నటువంటి మెన్స్ వాష్రూమ్కి వెళ్ళి ఆమెను వీడియో తీస్తున్న అనుమానం వచ్చినట్టు ఆమె మాత్రం వెంటనే తహసీల్దార్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన పిలిచి విచారించి ఎటువంటి వాస్తవాలు బయటకు వచ్చినాయి, ఆయనపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ప్రస్తుతం మాత్రం పొందూరు తహసీల్దార్ ఆర్ వెంకటేశ్వరంతో ఉన్నారు. చూస్తే కనుక నిన్న జరిగిన ఈ ఉదంతం కార్యాలయానికి ఒక మారిన మచ్చలా కనిపిస్తుంది. ఎవరు మీకు ఫిర్యాదు చేశారో ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఆకృత్యాలు ఇలా బయటపడి. నమస్తే అండి. ఇది ముందుగా మొన్న మంగళవారం నాడు సాయంత్రం 5-5:30 ప్రాంతంలో జరిగిందని చెప్పి బాధితురాలు తన భర్తతో కలిసి ఫోన్ ద్వారా నాకు సమాచారం అందించారు. ఇదే విషయం నిన్న కంప్లైంట్ పూర్వకంగా కూడా నాకు ఇచ్చారు. అయితే ఏదైతే ఇది జరిగిందో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ, మహిళా సాధికారత అంటున్నాం, మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలని మనం చెప్తున్నాం, మనమే ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్తూ ఇటువంటి మనుషులు మధ్యన పనిచేయడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకి ఫిర్యాదు అందిందో ఫిర్యాదు అందినటువంటి వితిన్ అవర్స్లోనే మనం అధికారులకు కూడా వెంటనే అధికారులకు తెలియజేసి నివేదిక పూర్వకంగా కూడాను తెలియజేసాం. అదేవిధంగా ఏదైతే మనం బాధితురాలు చెప్పిన విధంగా ఆ ఫోన్లో ఉన్నటువంటి తన వీడియోలకు సంబంధించి ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో ఆ ఫోన్ కూడాను పోలీసుల సమక్షంలోనే పోలీసులే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక నిజాలు బయటకు వచ్చాక అది చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పై అధికారులు కూడా తెలియజేశారు. ఇదే విషయం పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ విషయం కూడా మేము పై అధికారులకు తెలియజేసాం, ఇలా మనం చేసామని చెప్పేసి. ఈయనైతే ప్రస్తుతం ఈయన సర్వీసెస్ని మనం కలెక్టరేట్కి సరెండర్ చేసామండి. పై అధికారుల దృష్టిలో కూడా ఇది తెలియజేసినందున దీనిపైన తీవ్రమైన చర్యలు కూడా ఉంటాయని తెలియజేశారు వాళ్ళు. కాబట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేసి యాక్షన్ కూడా ఉంటుంది. దీని మీద ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇటువంటి ఆకృత్యాలు పాల్పడిన ఉదంతం ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. దశాబ్ద కాలంగా తిష్టవేసిన ఆయనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఎవరిని కూడా విడిచిపెట్టలేనటువంటి ఘటనలు చోటు చేసి అందరూ కూడా అనుకుంటున్న మాటలు. అటువంటి ఆయనపై 41 నోటీస్ ఇష్యూ చేయడం, కొంతమంది అసలు అది సరైనటువంటి శిక్ష కాదు, ఆయనకి చర్యలు సరైనవి కాదన్నటువంటి అనుమానం తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా టైట్ చేసేవారు? ఇందులో ఇది పూర్తిగా పోలీసులు తీసుకోవాల్సిన చర్య అండి. ఏ సెక్షన్స్ పడతాయి, ఎటువంటివి వస్తాయనే దాని మీద 41 నోటీస్ రిమైండ్ అనేది వాళ్ళు తెలియజేస్తారు. దీనిపై మనం మాట్లాడే కంటే కూడా పోలీస్ అధికారులు చెప్తేనే బాగుంటుంది. దీనిపై మండల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్నారు. మీ కార్యాలయంలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, అది పర్మనెంట్ ఉద్యోగం కాదు, కానీ తోటి మహిళా ఉద్యోగుల పట్ల ఇటువంటి అసభ్యకరంగా ప్రవర్తించే ఆ తీరుని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కఠినంగా శిక్ష పడాలన్నటువంటి ఒక డిమాండ్. అది నిజమేనండి. ఎందుకంటే ఇది ఎవరం కూడా మన ఇంట్లో తల్లికి కానీ చెల్లికి కానీ ఎవరికి జరిగినా కూడా ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతామో మా కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అదే విధంగానే భయభ్రాంతులకు గురై వచ్చినటువంటి స్పందన ఇది. ఎందుకంటే మన చుట్టూ పనిచేస్తున్నటువంటి మన పరిసరాల్లోనే ఇటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా అది మనం నిజంగా భయపడాల్సిన సంఘటన ఇది. ఎందుకంటే మనతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తున్నారంటే రేపొద్దున్న మహిళా ఉద్యోగులు కూడాను పనిచేయడానికి కూడా ఇబ్బంది పడతారు. దీనిపైన తీవ్రమైన చర్యలు ప్రభుత్వం పోలీసుల దర్యాప్తులో తేలిన తర్వాత ఖచ్చితంగా ఉంటాయని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు కానీ మా గ్రామ రెవెన్యూ అధికారులకు కానీ నిన్న పూర్తిస్థాయి భరోసా ఇవ్వడం జరిగిందండి. ఎటువంటి మీకు ఇంతకుముందు ఏమైనా జరిగినా కూడాను మీరు నిరభ్యంతరంగా వర్క్ ప్లేస్ ఉమెన్ హెరాస్మెంట్ యాక్ట్ కింద మేము ట్రీట్ చేసి ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తాము. మీరు ఎవరు భయపడవద్దు, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఏవైనా ఇంతకుముందు మీరు ఇబ్బంది పడే చర్యలు ఏమన్నా కూడా చెప్పమని చెప్పి మా ఆఫీస్ ఉమెన్తోని అదేవిధంగా
గ్రామ రెవెన్యూ అధికారులైనటువంటి లేడీ విఆర్ఓస్ కూడా మేము భరోసా కల్పించడం జరిగిందండి. సో దీనిపై మాత్రం ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడాను కల్పిస్తాం మళ్ళీ. అంటే ఫ్రీక్వెంట్గా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ అవేర్నెస్ కల్పించే కొద్దీ వాళ్ళు భయం పోయి ఇటువంటివి ఏవి జరిగినా కూడాను ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. చాలామంది కార్యాలయంలో ఉన్నారు. ఇంకా ఆయన గురించి కనుక మాట్లాడితే ఏ ఆకృత్యాన్ని పాల్పడుతున్న ఒక భయంతో ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఈ కార్యాలయం కూడా చాలామంది మహిళా ఉద్యోగులు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సార్. వాటిపైన ఏమైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా నిన్న కూడాను కౌన్సిలింగ్ చేయడం జరిగింది లేడీ విఆర్ఓస్కి. అదేవిధంగా మహిళా కానిస్టేబుల్తో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. యాక్ట్స్ ఎలా ఉంటాయి, మీరు ఎంతవరకు భయపడాలి, ఎంతవరకు మీరు చెప్తే మీకు రక్షణ ఉంటుంది, ఇటువంటి వాటిని బయటకు తీసుకొస్తేనే మనం ఇటువంటి వాళ్ళకి శిక్ష పడితేనే ఖచ్చితంగా రేపు పొద్దున్న వీళ్ళు చూసి ఇంకొకరు ఆగే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి శిక్షలు కనుక పడకపోతే ఖచ్చితంగా ఇటువంటివి కామన్గా అయ్యి రేపు పొద్దున మహిళలు పనిచేసే చోట చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము మహిళా కానిస్టేబుల్స్తో కూడాను ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామండి. ప్రస్తుతం అందరూ వాళ్ళ డ్యూటీస్లో ఉన్నారు. మేము ఒక ప్రోగ్రామ్స్ కూడాను దీనిపై ప్లాన్ చేసుకుంటున్నామండి. కనుక మీరు విధుల్లో చేరిన తర్వాత సన్యాసరావు విషయంలో ఆయన నియంత పోకటిని ఏ క్షణాన్ని గమనించారా? ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్న విషయం స్మెల్ అంటే మీ ఐడెంటిటీలో అంటే పర్టికులర్గా నా దృష్టికి ఎవరు తీసుకురాలేదండి. ఇప్పుడు ప్రతి అధికారికి ఒక స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది మా స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదైతే ప్రాసెస్లో రావాలో ఆ ప్రాసెస్ ప్రకారమే మేము ఏ ఫైల్ కూడా రన్ చేయిస్తాము. అందులో భాగంగానే ఎవరు కూడాను ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఫైల్ పని చేయించుకునే అవకాశం లేకుండా విఆర్ఓ టు ఆర్ఐ టు సూపరింటెండెంట్ తహసీల్దార్ టు కన్సెంట్ క్లర్క్ నుంచి ఓకే అయిన తర్వాత ఫైల్ డిజిటల్ సైన్కి వెళ్ళే పరిస్థితి. నేను ఎప్పుడైతే తమ్ము వేయడానికి వెళ్తానో రోజును అప్పుడే ఫైల్ ఆయనకి వెళ్ళే పరిస్థితి. డైరెక్ట్ విఆర్ఓస్ నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో మాట్లాడే యాక్సెస్ కూడాను నేను వచ్చిన తర్వాత నేను అది కట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే నా స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. మిగతా ఇంతకుముందు ఏం జరిగింది అన్నది తేలాల్సి ఉందండి. చూస్తే కనుక ప్రస్తుతం సన్యాసరావు ఉదంతాలు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి తహసీల్దార్ ఈరోజు మాత్రం ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ దిశగానే దర్యాప్తు చేస్తామని కూడా ఒక భరోసా ఇస్తున్నారు. ఒక మండల మెజిస్ట్రేట్గా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఉద్యోగి చేసినటువంటి ఈ ఆకృత్య విషయంలో మాత్రం ప్రతి మహిళా ఉద్యోగులు కూడాను భద్రత కల్పించే దిశగా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా బాధితులు కనుక ఉండినట్టయితే నిర్భయంగా వచ్చి ఫిర్యాదు ఇచ్చినట్లయితే సన్యాసరావుపై కేసు నమోదు చేయడానికి ఎట్టి పరిస్థితి వెనకాడేది లేదు. అదేవిధంగా భూదందాలకు పాల్పడ్డారన్న ఉదంతులతో పాటు ఈ కార్యాలయంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ వద్ద కూడా నియంతగా వ్యవహరిస్తూ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన విధులు నిర్వహించడమే కాకుండా పొందూరు తహసీల్దార్ కార్యాలయం పరువు ప్రతిష్టలు కూడా భంగం కలిగించినటువంటి ఇటువంటి ఉదంతాలు పాల్పడిన సన్యాసరావును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేంత వరకు తన దర్యాప్తును మాత్రం సీరియస్ చేస్తాం. తన వే ఆఫ్ స్టైల్లో ఈరోజు మాత్రం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఈ తరుణంలో ఆయన ఉదంతం నేను బయటపడిన తర్వాత ఆయనపై మాత్రం పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఆయనకి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆయన శిక్ష పడే విధంగా దర్యాప్తు ఉండబోతుందన్న ఆశాభావం మాత్రం ఎంఆర్ఓ వెంకటేశ్వర స్పష్టం చేస్తాం. మరి ఈ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి ఆయన బాధితులు ఎంతమంది ఉన్నారో బయటికి వస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పొందూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.